దోస్తుకు సర్వీస్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై మాజీ మంత్రి మిత్రుడి పాగా రోడ్డుకు సేకరించిన భూమి అన్యక్రాంతం 150 కోట్ల విలువ చేసే భూమిలో తిస్తా బీఆర్ఎస్ మాజీ మంత్రి అండతో అక్రమాలు 2018 నుండి యథేచ్ఛగా క్రయ విక్రయాలు సర్వీస్ రోడ్డు లేక ప్రజలకు తీవ్ర ఇక్కట్లు గట్కేసర్లో ఔటర్ జంక్షన్ వద్ద భూమాయ స్థలాల అక్రమాలపై విచారణకు డిమాండ్ ఔటర్ రింగ్ రోడ్డు కోసం ప్రభుత్వం సేకరించిన భూమిని ఇప్పటికి సంబంధిత యజమానులే అనుభవిస్తున్నారు 150 కోట్లకు పైగా విలువైన సర్కార్ భూమి అన్యక్రాంతమైన పట్టించుకునే నాదులే లేడు ఎందుకంటే ఆ భూమి యజమాని గత ప్రభుత్వంలోని కీలక మంత్రికి స్నేహితుడు మిత్రుడికి మేలు కోసం ఆ మంత్రి కూడా తన శక్తి మేరకు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి సాక్షాత్తు మంత్రి గారే అండగా నిలవడంతో ఆ వ్యక్తి అతని కనుసన్నల్లోనే నడిచే మిగిలిన వారు చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు ఈ మరి మంత్రి పేరు ఎందుకు రాస్తలేరు రాధాకృష్ణ గారు ఇప్పుడు ఆ మంత్రి గారు భయపడి మాజీ మంత్రి గారు భయపడి నీ ఆఫీస్ కురికొచ్చి అయ్యా ఈ కేసు ఫైల్ ముందరికి తీయకుర్రి ఈ అన్యక్రాంతం చేసింది మేమే మా మిత్రుడే అని మీ ఆఫీస్ కురికొస్తే మీ ఆఫీస్ నుండి సీఎం గారికి కబురు పెట్టి ఇగో 150 కోట్ల భూమి కదా మాయమైపోయింది కదా ఇగో వీడు 50 కోట్లు 60 కోట్లు ఇస్తానంటారు రేవంత్ రెడ్డి గారు అని ఈ రాధాకృష్ణ గారు చెప్తే ఇలా తలా ఇంత పాలు వేసుకొని పంచుకొని కూర్చుంటారా రాసినావు ఇంత పెద్ద వార్త రాసినావు బాగున్నది ఇంత పెద్ద వార్తలో మంత్రి గారి పేరు ఎందుకు రాయలేదు మాజీ మంత్రి గారి పేరు ఎందుకు రాయలేదు అంటే ఇది బ్లాక్మెయిల్ వార్తలు కాదు ఇవి 100% బ్లాక్మెయిలింగ్ వార్తలే ఇవి మాజీ మంత్రి అని అంటాడట కానీ పేరు రాయడట ఇప్పుడు ఏంటంటే మనకు ముఖ్యమంత్రి ఎందుకు ప్రగతి భవన్లో లేడంటే అధికారికంగా ముఖ్యమంత్రి తన సొంత నివాసంలోనే ఎందుకుంటాడంటే ఇగో హ్యాండిలింగ్ అంతా ఆంధ్రజ్యోతి కార్యాలయం నుండి నడుస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు చంద్రబాబు నాయుడికి దగ్గరి మనిషి స్నేహితుడు ఈయన పర్యవేక్షణలోనే ఇప్పుడు భూముల దందాలు కావచ్చు రాష్ట్రానికి సంబంధించి ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యేలు నీకు అనుకూలంగా ఉన్నారు అనుకూలంగా లేరు ఎప్పటికప్పుడు ఈయన చేరవేస్తాడు ఇటు కాంగ్రెస్ లో ఉన్న 60 మందితోటి స్నేహంగా ఉంటాడు ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలుసు ఆంధ్రజ్యోతి ముఖ్యమంత్రి స్థాయిలో ఆంధ్రజ్యోతి కార్యాలయానికి పోయి ఇంటర్వ్యూ ఇవ్వడంలోనే ముఖ్యమంత్రికి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారికి ఎంతటి సత్సంబంధాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ప్రతి ఎమ్మెల్యే ఇప్పుడు ఈయనకు భయపడతాడు ఇప్పుడు ఈ వార్తలే రాస్తాడు రోజీనే ముఖ్యమంత్రి గారితోటి పని కావాలంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి దగ్గరికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు చూడండి మీరు అట్నే జరుగుతుంది ఇంత పెద్ద భూమి ఈడ ఇది చేసిండు అది అడి చేసిన రాసిండు మాజీ మంత్రి పేరు రాయాలి భయపెట్టించే వార్త ఇది ఇప్పుడు ఆ మాజీ మంత్రిని భయపెట్టించి ఇరుక్కుంటావు నువ్వు అన్ని బయటపడ్డాయి ముఖ్యమంత్రి గారు కూడా ఈ వార్త రాయమని చెప్పిండ్రు బయటపడ్డాయి దొరికిపోతావు అని బెదిరించి ఇంత నొక్కేసే ప్రయత్నం మీ చేతికి వచ్చిన అధికారం ఎవరినన్నా బెదిరిస్తారు ఎట్లనన్నా బెదిరిస్తారు ఏదైనా చేస్తారు